తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు, ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడ బరిలో బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నాడు. మరి ఈసారి ఆయన బరిలో ఉంటాడా లేదనేది కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ పోటీలో మాత్రం ముందు వరుసలో బీజేపీ ఉన్నదని చెప్పుకోవచ్చు. బీజేపీ అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది. ఆయన ప్రచారం కూడా జోరుగా కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరి ఇతను బరిలో ఉండడా లేదంటే వేరే అభ్యర్థిని కూడా కాంగ్రెస్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించారు. ఈయన ప్రచారం దూసుకుపోతున్నాడు. ఒకవేళ జీవన్ రెడ్డి కనుక అక్కడ నిల్చోబెట్టినట్టయితే గెలవటం కూడా కష్టకారకమే. అందుకోసమనే కాంగ్రెస్ కూడా వేరే వ్యక్తి వైపు కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో కూడా మొత్తం బీజేపీ హవా అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దాన్ని సవాలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ ఎన్నికని. అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి అక్కడ కలిసి వచ్చే అంశంగా మనకి కనబడుతుంది. బీఆర్ఎస్ పరిస్థితి అసలు బరిలో ఉంటారా ఉండరా, అసలు పోటీలనే లేనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి బీజేపీ ఎమ్మెల్సీలో పోటీలో ఉంటుందా ఉండదని చూడాలి. ప్రధానంగా రెండు పార్టీలోనే కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీల గట్టి పోటీ ఉండబోతుంది. అయితే గట్టి పోటీ అంటాం కంటే నల్లేరు మీద నడకాలని చెప్పుకోవచ్చు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్తో ఈయన ప్రచారంలో అయితే ముందడుగులో ఉన్నట్టు కనబడుతుంది. చూడొచ్చు, ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టాడు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మార్చి నెలాఖరులో జీవన్ రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. మరి అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. చూడాలి ఎవరు గెలుస్తారు, ఎవరు బరిలో ఉండబోతున్నారని కూడా మనం వేచి చూడాల్సి ఉంది.